ఒక జట్టు గెలుస్తున్నప్పుడు సమస్యలు ఉన్నా, టీంలో లోపాలు ఉన్నా అవి బయటకు కనిపించవు. అదే టీం ఓడిపోతే టీంలో ఉన్న చిన్న లోపాలు కూడా పెద్దగా కనిపిస్తాయి. ఒక చిన్న మార్పు చేసినా అది పెద్దగా కనిపిస్తుంది, పెద్ద సంచలనంగా మారుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టీమిండియా సెలక్షన్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఫస్ట్ ఐర్లాండ్తో జరిగిన 2 T20 మ్యాచెస్లో సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు. అలాగే చాలామంది ఆటగాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఒక ఆటగాన్ని పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. కానీ ఇండియా ఓడిపోయింది. అయితే ఎవరిని టీం నుంచి తీసేయలేదు, జస్ట్ సంజు శాంసన్ మాత్రమే తీసేశారు. అట్ ద సేమ్ టైం ఆ ఓపెనింగ్ స్లాట్ కోసం తీవ్ర పోటీ కూడా ఉంది. అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు, ఎలాగో తీసేయరు కాబట్టి ఇక ఆల్టర్నేషన్ కోసం సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేశారు. తర్వాత ఇంగ్లాండ్ టూర్లో మ్యాచ్లు మొదలయ్యాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మరో 2 మ్యాచెస్లో టీమిండియా ఓడిపోయింది. సంజు శాంసన్ స్థానంలో వచ్చిన సూర్యవంశీ సైతం ఫెయిల్ అయ్యాడు, అంచనాలను అందుకోలేకపోయాడు. దీనిపైన ఇప్పుడు మరోసారి విస్తృత చర్చ మొదలవుతున్న సందర్భంలో ఈ చర్చను స్టాప్ చేయాలనే ఉద్దేశంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, సంజు శాంసన్ను ఎందుకు తీసేసామో, ఎందుకు పక్కన పెట్టామో అతనికి మేము స్పష్టంగా చెప్పాము. ఒక ఆటగాన్ని పక్కన పెట్టాము అంటే తిరిగి అతడు జట్టులోకి రాడు అనే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా అవకాశాలు మళ్ళీ వస్తాయి. టీమ్ కాంబినేషన్ కోసం చాలా ట్రై చేస్తున్నాం. ఒక్కోసారి కాంబినేషన్ కోసం మంచి ఆటగాళ్లను కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కాంబినేషన్ కోసమే సంజు శాంసన్ను పక్కన పెట్టాం. ఎంత పెద్ద స్టార్ అయినా, ఎన్ని మ్యాచెస్ గెలిపించినా ఒక్కోసారి కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లాండ్ పిచ్లపై, యూకే పిచ్లపై ఎందుకు ఓడిపోతున్నాడో కూడా క్లారిటీ ఇచ్చాడు గౌతమ్ గంభీర్. ఇక్కడ పరిస్థితులను మేమింగా అలవాటు చేసుకోలేదని, దానివల్లే ఓటములు ఎదురవుతున్నాయంటూ కూడా వ్యాఖ్యానించాడు. సంజు శాంసన్ విషయంలో బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, ఒక కోచ్ అండ్ ఆటగాడి మధ్య సంభాషణ బహిర్గతంగా చేయాల్సిన అవసరం లేదన్నాడు.